భారతీయ జనతా పార్టీ ఒరిజినల్గా మ్యాన్ సెంట్రిక్ పార్టీ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీల కుటుంబం, నెహ్రూ, ఇందిరా, ఆ తర్వాత మళ్ళీ సోనియా, రాహుల్, ప్రియాంక, ఇట్లాగొక వారసత్వం. మధ్యలో వచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రినో లేకపోతే మన్మోహన్ సింగ్ వీళ్ళు డమ్మీలుగానే ఉండిపోయారు తప్పించి మెయిన్ వారసత్వం అటుంది. భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతానికి వ్యతిరేకం. వ్యక్తి ఆధారిత పార్టీ అనడానికి అంగీకరించదు. అది డెమోక్రటికల్ స్పిరిట్ ఉండాలంటది. అయితే మ్యాన్ సెంట్రిక్ లేకపోతే గెలవలేమని నాడు అటల్ బిహారీ వాజ్పేయిని ముందు పెట్టినప్పుడు గెలిచింది, నేడు నరేంద్ర మోడీని ముందు పెట్టినప్పుడు గెలిచింది. అలాగని పార్టీని పూర్తిగా ఆ వ్యక్తుల చేతిలోనే అప్పజెప్పిన మ్యాన్ సెంట్రిక్గా ఇప్పుడు కొత్త వ్యక్తిని తీసుకొచ్చే టైం దగ్గరకు వచ్చిందా? ఎందుకంటే ఇంతకుముందు ప్రతి ఎలక్షన్లో కూడా కంప్లీట్ నరేంద్ర మోడీని ముందు పెట్టి నడిపేవాళ్ళు. ఓ 50 సభల, 100 సభల, 1000 కిలోమీటర్లు తిరిగారు, 2000 కిలోమీటర్లు ఇట్లాగా. బట్ మొన్న జరిగిన హర్యానా ఎన్నికల్లో పరిమిత సభలే పెట్టారు. అదే సందర్భంలో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో పరిమిత సభలే పెట్టారు, జార్ఖండ్ కానీ కాశ్మీర్లో కూడా. అలాగే పోస్టర్లు, హోర్డింగులు, అడ్వర్టైజ్మెంట్లో కూడా ఫేస్గా నరేంద్ర మోడీ ప్రధానంగా పెట్టేవాళ్ళు ఒకప్పుడు. మిగతా నాయకులు చిన్న బొమ్మలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు నరేంద్ర మోడీని పైన చిన్న బొమ్మ పెట్టి లోకల్ లీడర్లు షిండే అనిను, లేకపోతే కనుక అజిత్ పవార్ అన్నో, దేవేంద్ర ఫడ్నవీస్ అనినో అట్లాగ పెట్టుకొచ్చారు. జార్ఖండ్లో కూడా స్థానిక నాయకత్వాల ఫేసులు పెట్టుకొచ్చారు. అంటే క్రమంగా ఈ అయినా విజయం సాధించింది. హర్యానాలో విజయం సాధించింది, సైనిని ముందు పెడితే విజయం సాధించింది, ఇక్కడ ఫడ్నవీస్ని ముందు పెడితే విజయం సాధించింది. దాంతోపాటుగా ఇంతకుముందు మళ్ళీ నరేంద్ర మోడీతో భారీ ప్రచారాలు కాకుండా తగ్గించుకుంటూ వచ్చింది. అంటే పార్టీ సంస్థాగత నిర్మాణం అన్నటువంటిది రెండవ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణిని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది సక్సెస్ అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక మోడీ వారసుడుగా యోగిని ముందుకు తెచ్చే సమయం ఆసన్నమైందా చూడాల్సి ఉంది.